ప్రభుత్వం బీజీ3 హెచ్టీబీటీ పత్తి విత్తనాలను ఎందుకు బ్యాన్ చేసింది? ఒకవేళ మార్కెట్లో దొంగతనంగా ఈ విత్తనాలు వేస్తే రేపు మీ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం గ్లైఫోసేట్. బీజీ3 వేస్తే రైతులు విపరీతంగా కలుపు మందులు వాడతారు. దీనివల్ల నేలలోని వానపాములు చనిపోయి భూమి బీడుగా మారిపోతుంది. అంతేకాదు ఈ మందులకు లొంగని సూపర్ కలుపు మొక్కలు పుడతాయి. భవిష్యత్తులో మీ పొలాన్ని ఎవరు కాపాడలేరు. ఒకవేళ మీరు పట్టుబట్టి ఇల్లీగల్ గా ఈ విత్తనాలు వేస్తే ఎటువంటి హామీ ఉండదు. రేపు పంట మొలవకపోయినా లేదా తెగుళ్లు వచ్చినా ఏ కంపెనీ బాధ్యత తీసుకోదు. ప్రభుత్వం నుంచి పైసా బీమా రాదు. 2 నాణ్యత గ్యారంటీ ఉండదు. ఇవి దొంగచాటుగా వచ్చేవి కాబట్టి ప్యాకెట్లో ఏముందో ఎవరికీ తెలియదు. కల్తీ విత్తనాలు వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. 3 నిషేధిత విత్తనాలు అమ్మినా సాగు చేసిన చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాత్కాలికంగా కూలీల ఖర్చు తగ్గుతుందని మీ భూమిని విషం చేసుకోకండి. ప్రభుత్వం గుర్తించిన బీజీ2 విత్తనాలనే వాడండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి.